K24 స్వాగతం సుస్వాగతం. గోనబోయినపల్లె శివారులో రాతిబండపై ఉంటున్న వాగుల్లో చిన్నపిల్లలతో సహా 10 మంది చెంచు జాతికి సంబంధించిన వారు వరద మధ్యలో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలనాయక్ వెంటనే నాగర్ కర్నూలు నల్గొండ జిల్లా పోలీసులు రెస్క్యూ మిషన్ నిర్వహించి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24. ముగ్గురు పిల్లలు తీసుకొచ్చి ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళిద్దరు నిమిషాలు ఉన్నారు చిన్నపిల్లలు 7 పెద్దలు 10 మందిని సురక్షితంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలిసి మరి ముక్కుముడిగా రెస్క్యూ టీమ్ తోటి సహకారంతో మరి తీసుకొని వాళ్ళు బయటకు తీసుకురావడం అనేది వారికి ప్రథమ చికిత్స కోసం మరి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా ఎక్కడైనా పంట నష్టం జరిగినటువంటి ప్రాంతంలో కావచ్చు, ప్రభుత్వం ఇలా స్పష్టమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. ఎక్కడ నష్టం జరిగినా నష్టాన్ని తప్పకుండా రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అందుకనే దేవరకొండ నియోజకవర్గంలో ఏ రైతుకైనా పంట నష్టమైనా మా ఆర్డీఓ వారు ఇక్కడే ఉన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతాంగానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి అదేవిధంగా మా నక్కలగండికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ తోటి ఆ నక్కలగండి గ్రామం మొత్తం కూడా నీటిలో మునిగిపోయినప్పుడు ఇంతమంది సమాచారం ఉన్నది. అందుకని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నక్కలగండికి సంబంధించిన సోదరులు కూడా సరైన సందర్భంలో న్యాయం జరిగే విధంగా తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుంది. ఎవరు కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకోవడానికి అన్ని రకాల సంసిద్ధతతో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. కాబట్టి రైతులు నష్టపోయిన ప్రతి రైతాంగానికి ఈ ప్రభుత్వం ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా ఏ తీరున్న నష్టం జరిగినా మరి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించారు. గతంలో 4 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి 5 లక్షల రూపాయలకు ఇవాళ నష్టపరిహారం ప్రకటించడం. అదేవిధంగా ఎకరానికి పంట నష్టపోతే 10,000 చొప్పున ఇవ్వాలన్న ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా రైతాంగం నష్టపోతే వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ మా గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, సిఐలకు, ఎస్ఐలకు, అదేవిధంగా మా పక్క నియోజకమైనటువంటి అచ్చంపేటకు సంబంధించినటువంటి సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారం మీద ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా ఆ 10 మందిని మా రెస్క్యూ టీంతో సహా వారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ముక్కుముడిగా వారికి సురక్షితంగా ఎటువంటి ప్రాణ నష్టం ఇబ్బంది జరగకుండా ఇవాళ వారిని బయటకు తీసుకొచ్చిన వారికి మనస్ఫూర్తిగా నా తరఫున ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.